సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఇదంతా తాటి బెల్లం అండి. దగ్గరికి చూపించినాన్న. ఇదంతా తాటి బెల్లం. ఆల్రెడీ ఈ తాటి బెల్లం తయారీ గురించి మీకు ఒక వీడియో చేశాను. ఈ తాటి బెల్లం ఎక్కువగా మా ఊరు సైడు కళ్ళి ఫలం అని ఉంటది అన్నమాట. అక్కడ ఫేమస్. మనం వెళ్ళి తయారు చేయించుకొని రావచ్చు. ఈ తాటి బెల్లం అచ్చులు చాలా ఇట్లా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇలా అంటే తునిగిపోతాయి. చూడండి, ఇలా అంటే తునిగిపోతాయి అన్నమాట. దీన్ని మనం చక్కగా కొలిగిపోయింది నోట్లో పెట్టుకుంటే. ఇది దీని ఉపయోగాలు, దీని గురించి చెప్పుకుందాం. ఫ్రెష్ స్టాకు నేను చేయించుకొని వచ్చాము. కావలసిన వాళ్ళందరికీ అందుబాటులో ఉంటది. మార్కెట్లో ఏంటి ఊరికే ఇస్తుంటే, తక్కువగా ఇస్తుంటే మీ దగ్గర ఎంత రేట్ అని అనుకున్న వాళ్ళు దయచేసి తీసుకోవద్దు. జెన్యూన్ గా ఉందా లేదా, ఇది కరెక్టా కాదా అని మాలాంటి పెద్ద ఏజ్ వాళ్ళకే తెలిసిద్ది. వాళ్ళే తీసుకుంటారండి. మార్కెట్ తో దయచేసి పోల్చొద్దు. ఇది వచ్చేసి పక్కా న్యాచురల్, ఎలా తయారు చేసేది కూడా చెప్పాము. ఇది సీజనల్ గా వచ్చేది కాబట్టి ఒక్కసారిగా మనం తీసుకొని, మీరైనా నేనైనా ఒక్కసారిగా తీసుకొని మనం స్టోర్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చెప్తూ ఇంకా దీని గురించి ఉపయోగాలు తెలుసుకున్నాం. ఇది గడ్డి, వరిగడ్డి. అంటే మనం బియ్యం తింటాం కదా, ఆ బియ్యం నుంచి వచ్చిన పచ్చగా ఉన్నది ఎండిపోయినాక ఇట్లా వచ్చిద్ది అన్నమాట. తాటి బెల్లం ఒక్కసారి ఇళ్లలో కూడా దీని వాల్యూ తెలిసిన వాళ్ళు సంవత్సరం అంతా ఉంచుకోవడానికి ఇలా తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా గడ్డిలో పెట్టుకుంటే మీకు బూజు రాదు, వాసన రాదు, ఎటువంటిది రాదు. కళ్ళుతో తయారు చేస్తారు. ఈ తయారీ విధానం కూడా పెద్ద వీడియో ఉంది, చూడండి. ఇక ఈ తాటి బెల్లం గురించి ఈ రోజు దాంట్లో చెప్పుకున్నాం ఉపయోగాలు. ఈ రోజు అక్కడ చెప్పుకోని ఉపయోగాలు ఈ రోజు చెప్పుకున్నాం. ఈ తాటి బెల్లం మెనోపాజ్ టైంలో ఉండే లేడీస్ కి ఉన్న ప్రాబ్లమ్స్, ఎముకల నొప్పులు, రక్తహీనత, లేజీనెస్, హెయిర్ ఫాల్ అవ్వటము, ఇలాంటి వాటికన్నిటికీ చెక్ పెట్టేసిద్ది. మనం ఏం చేయాలో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఇది పెద్ద డాక్టర్ అన్నమాట. అందుకని అందరి ఇళ్లలో ఉండాలి. ఫస్ట్ డబ్బాలో, గోతంలో పెట్టుకోవచ్చు. ఫస్ట్ డబ్బాలో ఇలా చెత్త పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక ఇది ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనే మాట కామన్ అయిపోయింది. మన బాడీలో పెద్ద పెద్ద ఆర్గాన్సే ఉన్నాయి. గుండె అంటే గుండె ఇంపార్టెంటే, లివర్ అంటే లివరు ఇంపార్టెంటే, ఇక కిడ్నీస్ అంటే అన్ని ఇంపార్టెంటే, జీర్ణాశయం అది కూడా ఇంపార్టెంటే. ఏది ఒక్కదానికి కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంత నిలువెత్తు బాడీని అతలాకుతలం చేసేసిద్ది అన్నమాట. అలాంటి వాటికి ఒక సునామీ లాగా లోపల ఉన్న ఆర్గాన్స్ ను మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఇది ఒక్క చిన్న ముక్క పొద్దున్నే పరగడుపున తిన్నాము అని అంటే తలెరగటం, బొల్లి, అదే ఒళ్ళంతా తెల్లగా వస్తుంది కదండి, బొల్లి, లివర్ని శుద్ధి చేసిద్ది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి కిడ్నీలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఒంట్లో నీరు ఉండిపోయిద్ది, రక్తాన్ని విరిచేసిద్ది. ఆ ఒంట్లో మిగిలిపోయిన నీరునన్నిటిని ఫ్లష్ అవుట్ చేసి బ్లడ్ పట్టేలా చేసిద్ది. ఇది కాల్షియం పుష్కలంగా ఉండేది. సముద్రం దగ్గర దొరికే గవ్వల్ని తీసుకొచ్చి కాల్చి దాన్ని ఇలాగా పౌడర్ లాగా చేసి తెల్లగా సున్నంలాగా వచ్చిద్ది అన్నమాట. ఆ సున్నాన్ని కలుపుతారన్నమాట. కాల్షియం పుష్కలంగా ఉండేది, సోడియం ఉంటది. ఇక ఇది వచ్చేసి ఫ్యాటీ లివర్ అని చెప్పుకున్నాం కదా, ఏ స్టేజ్లో అయినా ఉన్నాయివ్వండి. తీయటి రెమెడీ చక్కగా. ఇది ఇంకా అత్యద్భుతంగా షుగర్ ఉన్న వాళ్ళకి స్పెషల్ గా ఇది ప్రకృతి సిద్ధంగా లభించింది. షుగర్ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని హ్యాపీగా తినొచ్చు అన్నమాట. ఈ మధ్య కాలంలో తాటి బెల్లం టీలు, తాటి బెల్లం రెసిపీస్ చాలా ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు బయట తెచ్చుకున్న తాటి బెల్లంతో చేసినా అది ఎలాంటి తాటి బెల్లం చేస్తారో ఏమిటో అని మనలాంటి వాళ్ళు డౌట్ పడ్డా, ఒకవేళ మంచి నూనెలతో చేస్తున్నారో లేదో అని మీరు అపోహపడ్డా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా తాటి బెల్లం తీసుకొని రెసిపీస్ మీరు చేసుకోండి. మంచిగా మంచి రిజల్ట్ తో పాటు నిలువలు ఇలా చేసుకోవాలన్నమాట. మళ్ళా చెత్త, ఈ చెత్త ఉంది కదా, ఈ చెత్తలో అవి ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా అని మాత్రం అనుకోవద్దు. ఇది పీకినాక పనలు అంటారు వీటిని. ఆ పనలు తీసుకొచ్చి దీంట్లో చెత్త చెదారం ఏమీ లేకుండా నీట్గా ఉంచుతామన్నమాట. దానివల్ల ఇలా ఉంటది.
వీటికైతే గడ్డి అంటుకుంటదండి, మనం నిల్వ ఉంచుకునేది న్యాచురల్ కాబట్టి. కొంచెం మీ దగ్గరకు వచ్చాకట్లా నీళ్ళలో వేస్తే కరిగిపోయిద్ది. దీన్ని పాకంలాగా కూడా చేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు, టీ కాఫీల్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇది ఇంకా శరీరంలో అరగని ఆహార పదార్థాలు ఉంటాయి కొన్ని, అంటే మైదా, ఆకలి వేయకపోయినా ఊర్లు వెళ్తే ఓ బతిమలాడి హింస పెడతా ఉంటారు, తప్పనిసరిగా తినాల్సి వచ్చిద్ది. అలాంటివి అరగని ఆహార పదార్థాలని మనం అరిగించుకోవాలి అని అంటే నైట్ టైం అన్నం తిన్నాక ఒక మొక్క దీన్ని కనుక నోట్లో వేసుకున్నామంటే మనకి పచనం కాని ఆహారపు పదార్థాలన్నీ కూడా బయటికి ఫ్లెష్ అవుట్ చేసిద్ది అన్నమాట. ఇంకా మనకి దీన్ని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటే మరీ ముఖ్యంగా ఆడవాళ్లలో పీరియడ్స్ నొప్పులు ఉంటాయి కదా, నెలసరి నొప్పులు, వాటిని చాలా మహా అద్భుతంగా ఇది తీసేసిద్ది. అమ్మ దగ్గర ఉన్నట్టే పొత్తి కడుపు నొప్పులు, తిమ్మిర్లు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిని కూడా చాలా బాగా నయం చేసిద్ది. మలబద్ధకం, అజీర్తి, మోషన్ ఫ్రీ అవ్వకపోవటం, బాలింతలు అందరు తినొచ్చు. మన దాంట్లో మనం తయారు చేసే ప్రతి ఒక్క లేహ్యాల్లోనూ సరస్వతి లేహ్యము, మదన కామేశ్వరి లేహ్యము, అశ్వగంధ లేహ్యము, చమన్ ప్రాషు ఇలాంటివన్నీ మన వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా లభించడంతో పాటు మన సరస్వతి లేహ్యం బ్రెయిన్ బాగా గ్రాస్పింగ్ పవర్ పెరిగేట్టుగా, పిల్లలకి బాగా మాటలు వచ్చేట్టుగా ఉండాలి అని అంటే అందరు పంచదార వేసి లేహ్యాలు చేస్తారు. మన దగ్గర స్పెషల్ ఏంటంటే తాటి బెల్లం వేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇదంతా మన ఊరు పక్కనే దొరికిద్ది కాబట్టి మాకు ఇది చాలా ఈజీ, మాది అదృష్టం కూడా నిజం చెప్పాలంటే. ఇట్లాగా ఇక పైకి కూడా ఇలా గడ్డి వేసుకొని, బెల్లంలో కూడా చూడండి మీరు చెరుకు ఇవి గడ్డి అలాంటివి వస్తాయి, అట్లానే వస్తుంది. ఒకసారి కనుక మీరు టీ కాఫీల్లో అలా వేసుకోవాలి అని అనుకుంటే కొంచెం ఫిల్టర్ చేసుకొని కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటికంటే నేను అందరికంటే ముందు ఒక మాట చెప్పాలి ఏంటంటే, మహా అద్భుతం అమృతం తాటి బెల్లం అండి. పొద్దున్నే తినాలి అని అంటే లివర్లో ఉన్న ప్రాబ్లమ్స్, జీర్ణాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్, కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్, బ్లడ్ లేకుండా నీరుగా మారిపోయి నీరులాగా వచ్చేసి ఇంతలా బెలూన్ లాగా ఉబ్బిపోయిన శరీరాన్ని కూడా నీటి శాతాన్ని అంతా బయటికి ఫ్లష్ అవుట్ చేసి మంచిగా ఆహారపు నియమాలు పాటించారంటే గట్టిగా స్ట్రాంగ్ గా అవుతారు. రక్తహీనతను తీసేసిద్ది, ఎముకలు పుష్టిగా ఉండిద్ది. పొద్దున్నే ఒట్టిగో అని తలదిప్పే రోగం ఒకటి ఉండిద్ది, దానికి కూడా ఇది తినొచ్చు. ముఖ్యంగా బొల్లి, విటిలిగో అలాంటి రోగాలు ఉన్న వాళ్ళు మన దగ్గర తీసుకున్న ఈ పౌడర్స్ తో పాటు ఇది గనక తీసుకున్నారంటే తాటి బెల్లం మహా అద్భుతం. ఈ బొల్లి అనేది చాలా రకాలుగా ఉండిద్దండి. అది మెలనిన్ లోపం వల్ల ప్యాచెస్ లాగా ఉండిద్ది. కొంతమందికి అంతటితో ఆగిపోయిద్ది, పెరగదు. అది తొందరగా హీల్ అవిద్ది. కొంతమందికి పెరిగిద్ది, లేటుగా పెరిగిద్ది. అది హీల్ అవ్వాలంటే టైం పట్టిద్ది. అలాంటి వాటికి ఇది తాటి బెల్లం తీసుకున్నారంటే మంచి అద్భుతమైన రిజల్ట్ చాలా త్వరగా చూడొచ్చు అన్నమాట. ఇంకా దీని గురించి ఎంత చెప్పుకున్నా వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు స్వచ్ఛమైన తాటి బెల్లం కావాలంటే www.sugnalsiri.com లో మీకు లభిస్తుందండి. మీరు అక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. తెలియని వాళ్ళకి కింద వాట్సాప్ నంబర్ ఇస్తాము, వాట్సాప్ మెసేజే చేయండి. కాల్స్ చేస్తే వినపడదు, డిస్టర్బెన్స్, మేము ఒక మాట మాట్లాడి మీరు ఒక మాట మాట్లాడి అలా కాకుండా డిస్టర్బెన్స్ లేకుండా వాట్సాప్ లో మెసేజ్ ఇస్తాము. తెలియని వాళ్ళు వాట్సాప్ ద్వారాగా కూడా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను. అంతకంటే ముఖ్యంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అందరికీ ఈ వాల్యూస్ అన్ని పంచుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.